చిన్న చిన్న వ్యాపారాలు పరిశ్రమలు పెట్టుకునేటువంటి మహిళలకి ప్రధానమంత్రి స్వనిధి పథకం పేరుతో డబ్బులు ఇస్తారు. అయితే జగన్ సర్కార్ వాటిని పేర్లు మార్చి నడుపుకుంటుంటుంది, చెప్తుంటుంది. కానీ డబ్బులు వచ్చేది మాత్రం పిఎం స్వనిధి నుంచిన. ఈ ఇష్యూలో భారతదేశంలోనే గుజరాత్ ఒకప్పుడు నెంబర్ 1గా ఉంటే ఇప్పుడు అంటే మహిళల్ని ప్రోత్సహించడం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నెంబర్ 2కి వచ్చింది. పంజాబ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ మహిళలు దేశంలోని అగ్రస్థానంలో ఇచ్చారు. రాష్ట్రంలో పీఎం స్వనిధి రుణగ్రహీతలు 74% మంది మహిళలు ఉన్నారు, పురుషులు 26% ఉన్నారు. జాతీయ స్థాయిలో 57% పురుషులు రుణాలు తీసుకుంటుంటే మహిళలు 43% ఉన్నారు. ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ఈ వాస్తవాలు చెప్తోంది. ఈ రుణాలు చురుగ్గా సద్వినియోగం చేసుకోవడంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో 2వ స్థానంలో ఉంది. జాతీయ స్థాయిలో రుణాలు చురుగ్గా ఖర్చు చేస్తున్న లబ్ధిదారులు 22% మంది కాగా ఏపీలో 28% మంది ఉన్నారని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక చెప్తోంది. తొలి స్థానంలో ఉన్న పంజాబ్ రాష్ట్రంలో 32% మంది చురుగ్గా ఏం చేస్తుంటే అతి తక్కువగా పశ్చిమ బెంగాల్లో 17% మంది, జార్ఖండ్లో 18% మంది ఉన్నారు. తొలి దశలో 10,000 రూపాయలు చొప్పున దేశవ్యాప్తంగా 50 లక్షల మందికి రుణాలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినప్పటికీ డిమాండ్ భారీగా ఉండటంతో 2023 డిసెంబర్ నాటికి 63 లక్షల మందికి ఇవ్వాలని నిర్ణయించింది. మొత్తం 3 దశల్లో 88.5 లక్షల రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది. అదేవిధంగా రాష్ట్రంలో తొలి దశలో 2,30,000 మందికి వర్తింపజేయాలని నిర్ణయించగా ఇప్పుడు ఈ లక్ష్యాన్ని 3,15,000కి పెంచింది. రెండో దశలో 1,34,200 మందికి, మూడో దశలో 18,900 మందికి రుణాలు లక్ష్యంగా నిర్దేశించింది. ఇప్పటిదాకా 3 దశల్లో కలిపి రాష్ట్రంలో 4,02,718 దరఖాస్తులకి 528 కోట్ల రుణాలు మంజూరు చేశారు. రాష్ట్రంలో ఈ రుణాలు 15 రోజుల్లోకి బ్యాంకులు మంజూరు చేస్తున్నాయి. దరఖాస్తుదారుల సగటు వయసు 42 సంవత్సరాలుగా ఉంది.